హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన బీటెక్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకి ఫైనల్గా అయితే కూడా 3 పేజెస్ అయితే కూడా అయిపోయాయి. మనకి ఇవి రీసెంట్గానే మనకి నిన్న మొన్న మనకి ఫైనల్ పేజ్కి సంబంధించింది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి ఏం డౌట్ ఉంటుంది, ఇంకా బీటెక్ కాలేజెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి బ్రో అని చాలామంది డైలీ కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో దానికి సంబంధించిన క్లారిటీ చెప్తాను. సో ఎప్పటి నుంచి మనకి కాలేజ్ స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో వీడియోకి వెళ్ళే ముందు ఛానల్కి కొత్త వచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇంకా ఆలోచన టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసిన కదా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్లో అయితే లొకేట్ అయితే అయ్యింది విత్ ఎన్బీఏ అక్రిడిటెడ్ అండ్ ఏఐసిటీ అప్రూవ్డ్ కాలేజ్. ఇందులో మనకి టాప్ బ్రాంచెస్ ఉన్నాయి లైక్ సిఎస్సి, ఏఐఎంఎల్, ఈసీ వంటి బ్రాంచెస్ అయితే ఉన్నాయి విత్ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ లైక్ 600+ రిక్రూటర్స్ అయితే కూడా ఉన్నారు లైక్ గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే కూడా ఉన్నాయి. అండ్ క్యాంపస్ లైఫ్ విషయానికి వస్తే బాగా టెక్ ఫ్రెండ్లీ ఉంటుంది. మనకి 70 acres ప్లస్ 2000 PCs, ఫుల్ వైఫై అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా టీచ్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ లైఫ్ విషయానికి వస్తే ఫెస్ట్, క్లబ్స్, జిమ్స్ అని చాలా ఉంటాయి. మీకు అటెండెన్స్ మీద కాకుండా మనకి స్కిల్స్ మీద అయితే కూడా చాలా ఫోకస్గా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ప్లేస్మెంట్స్ కోసం జాయిన్ అవుదాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. అండ్ మీరు ఒకవేళ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ప్రొవైడ్ చేయండి. సో ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నారు, డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయండి. సో స్టూడెంట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి మనకి అకాడమిక్ క్యాలెండర్ అన్నమాట. సో ఈ అకాడమిక్ క్యాలెండర్లో మనకి కాలేజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెయిన్గా ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో మనకి ఆల్రెడీ 11th నుంచి అయితే కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ అన్ని కాలేజ్లో కూడా మనకి ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్గా ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒక 6 days 7 days అయితే అలా ఉంటుంది అనమాట మెయిన్గా. సో ఈ 7 days అయితే మీరు ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అయితే కూడా అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దసరా హాలిడేస్ అని ఇలా అని మనకి మొత్తం ఉంటుంది అనమాట. అంటే నేను చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే అసలుకి మనకి కాలేజ్ స్టార్ట్ ఎప్పుడవుతుంది అని చాలామంది రీసెంట్గా అంటున్నారు కదా. ఆల్మోస్ట్ కొన్ని కాలేజెస్ అయితే కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ కొన్ని అనేది కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. సంథింగ్ ఇప్పుడు మీకు అటానమస్ అనేది ఒక కాలేజ్ ఒకలాగా ఉంటుంది, యూనివర్సిటీస్ ఒకలాగా ఉంటుంది, అండ్ మనకి అఫిలియేటెడ్ జేఎన్టీస్ కూడా ఒకలాగా ఉంటుంది అనమాట. సో వేటికి సంబంధం లేదు, అన్నీ ఒకటే కాలేజ్ ఒకటేసారి స్టార్ట్ అవ్వాలని అయితే ఏం రూల్ ఉండదు. సో జనరల్గా ఇప్పుడు మనకి ఇది జేఎన్టీయూ కాబట్టి యాజ్ పర్ జేఎన్టీయూ షెడ్యూల్ ఎట్లుందో అట్లానే మనకి ఇవంతా కూడా క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇఫ్ మనకి అటానమస్ అయిందనుకోండి, అటానమస్ సంథింగ్ వాళ్ళు వేరేలాగా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు వేరేలాగా డిజైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక క్లాస్ అని ఇప్పుడు 11కి స్టార్ట్ అయ్యి జేఎన్టీలో, సో అటానమస్కి మినిమం ఒక 10 days తర్వాత స్టార్ట్ అవ్వచ్చు అండ్ 11 days తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. ఇలా వాళ్ళు ఎవరి కరికులం అంటే వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. సో జనరల్గా అయితే జేఎన్టీయూ అయితే కూడా సో యాజ్ పర్ జేఎన్టీయూ ఎట్లా ఇప్పుడు ఏదైతే చూపించానో ఇది ఆల్మోస్ట్ జేఎన్టీయూ అలా జరుగుతుంది. అండ్ కొన్ని అటానమస్ కాలేజ్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఒక 5 days 10 days అట్లా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ డిఫరెంట్ అయితే కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకు మెయిన్గా ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్మోస్ట్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకేదైనా కాలేజ్ స్టార్ట్ అవ్వకపోతే ఇంకొక 4-5 daysలో మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఏదైతే మీరు ఓరియంటేషన్ డేకి వెళ్ళినప్పుడు మీకు సంథింగ్ ఇలాంటిది ఒకటి ఇస్తారనమాట. నార్మల్గా అయితే మీకు సంథింగ్ అకాడమిక్ క్యాలెండర్ ఇస్తారు. అందులో మీకు మీ కాలేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీ మిడ్ ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి ఉంటాయి, మీది ఏంటి అనేది అన్ని క్లారిటీగా హాలిడేస్తో సహా ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని చూసుకోండి, దాని ప్రకారం అయితే కూడా మీరు కాలేజ్కి అనేది కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అండ్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు మొహమాటం లేకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.